మహిషా పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ కాటన్ ఫ్యాక్టరీ నందు జనసంఘ వ్యవస్థాపకులు మహనీయులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ और दो निशान नहीं. ప్రముఖ జాతీయవాద నాయకులలో ఒకరైన శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన్ దివాస్ ఈరోజు స్థానిక బైంసాపట్టణంలో బైంసాపట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, జాతీయవాద నేతలలో ఒకరైన శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ఈరోజు మన దేశంలో 2 రాజ్యాంగాలు, 2 చట్టాలు, 2 జెండాలు ఉండకూడదన్న సిద్ధాంతంతో పనిచేసిన నేతలలో ఎవరైతే ఉన్నారో తను శ్యామాప్రసాద్ ముఖర్జీగా చెప్పుకోవచ్చు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో జెండే నై చలేగే అని 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తూ కూడా తను అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. హిందువుల కోసం ఒక ప్రత్యేక పార్టీ ఉండాలి, హిందువులకు సంబంధించిన హక్కుల కోసం ఏదైతే పొలిటికల్ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను 1951లో స్థాపించడం జరిగింది. స్థాపించిన 1952లో ఎలక్షన్లలో జనసంఘ్ 3 సీట్లతో బయటపడడం జరిగింది. తర్వాత తను నెహ్రూ ప్రభుత్వంలో కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో ఉన్న మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి హిందువుల కోసం, గోహత్య నిషేధం కోసం, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కోసం, 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేసి తాను కాశ్మీర్ కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో పోలీసులు అటవిక చర్య ప్రదర్శించి జైల్లో వేయడం జరిగింది. ఆ జైల్లోనే తను మృతి చెందారు. తాను ఎప్పుడు మృతి చెందారన్నది ప్రజలకు ఇంతవరకు తెలియని రహస్యంగా ఉంది. దీనిపైన వారి తల్లిదండ్రులు ఏదైతే పోలీసులకు కానీ, ప్రధానమంత్రి నెహ్రూ గారికి కానీ దీని యాక్షన్ తీసుకోండి, దీనిపైన విచారణ జరిపించండి అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నేతలను ప్రదర్శించి ఈరోజు మనం ఒక జాతీయవాద నేతను కోల్పోవడం జరిగింది. వారి బాటలో నడుద్దాం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేద్దాం, భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దాం, పబ్లిక్లో ఉద్యమాలు చేద్దాం, భారతీయ జనతా పార్టీని ఒక జాతీయవాద పార్టీగా నిలిపేందుకు కృషి చేద్దామని ఈ అవకాశాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీ బైంసా టౌన్ అందరికీ నమస్సుమాంజలి చేసుకుంటూ జై శ్రీరామ్. వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్యామప్రసాద్ ముఖర్జీ అమర్ హై, అమర్ హై. శ్యామప్రసాద్ ముఖర్జీ అమర్ హై, అమర్ హై. ఈరోజు బైంసా పట్టణంలో శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినం మా బైంసా పట్టణం సోదరులు, కౌన్సిలర్లు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన నా భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. 1951లో ఏదైతే జనసంఘ్ అనే పార్టీని నిర్మాణం చేసిన ఘనత శ్యామప్రసాద్ ముఖర్జీదే. ఇప్పుడే సోదరులు చెప్పినట్ల పార్లమెంట్లో ముగ్గురు ఉన్న పార్లమెంట్ సభలో ఈరోజు చూస్తే 300 పైన దాటిపోయినట్టే ఆయన ఆశయాన్ని ఈరోజు మనం పూర్తిగా చేసినాం. దాదాపు ఆయన చేసిన బలిదానం 370 ఆర్టికల్, మన దేశంలో 2 జెండలు ఎందుకు ఉండాలా, అదేవిధంగా నిదానంతో ఆయన కాశ్మీర్లో అరెస్ట్ అయిన తర్వాత బలిదానం అయిపోయిందో అది కూడా మనకు గుర్తులేదు. ఆయన ఆశలు ఈరోజు ఖచ్చితంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి చేస్తున్నారు. ఇంకొకసారి ఆయన 7 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి మన దేశానికి సేవ చేశారు. 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు సేవ చేశారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా చేస్తారు. దాదాపు 22 సంవత్సరాలు శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించిన పార్టీకి మనం దేశానికి సేవ చేస్తున్నాం. ఇలా దేశం గర్వపడుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని రకాల అభివృద్ధికి మనం పాల్పడుతున్నాం. ప్రపంచంలో 5వ స్థానంలో మన నరేంద్ర మోదీ గారు చేసిన
ఘనత ఇలా నరేంద్ర మోదీ గారికి ఉన్నది. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా 3వ స్థానంలో మన దేశం తీసుకుపోయే ఆయన ఒక కోరిక ఉంది. అది కూడా పూర్తి చేయడానికి నరేంద్ర మోదీ గారికి వస్తుంటారు. ఒక్కసారి ఆలోచించుంటే 18 గంటలు పనిచేసే వ్యక్తి అయ్యారు నరేంద్ర మోదీ ఏదైతే పనిచేస్తున్నారో దేశం కోసం, దేశం ప్రజల కోసం ఆయన ఒకటే మాట చెప్పిండు. 140 కోట్ల జనం నా బంధువులే, నా సోదరులే, వాళ్ళ కోసం నేను 18 గంటలు పనిచేసి ఇలా సేవ అభ్యర్థన చేస్తానని చెప్పిన ఘనత అంటే నరేంద్ర మోదీది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే ఇలా లేకున్నా కూడా ఆయన ఏదైతే ఆశయాలు చేసిండో 370 ఆర్టికల్ రద్దు కావాలా, ఖచ్చితంగా మన నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేశారు. అదేవిధంగా ఒకటే దేశం ఒకటే నినాదంతో చేస్తున్నాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా 1 నేషన్ 1 లా ఖచ్చితంగా మన నరేంద్ర మోదీ గారు చేసి మన దేశానికి మంచి భవిష్యత్తు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ